తెగబడిపోతారనేది వాళ్ళని చూసే అర్థం చేసుకోవాలి ఎవడైనా. ఎంత దిగజారిపోయి కూడా తప్పుడు భాష తప్పుడు మాటలు మాట్లాడుతూ కూడా వాళ్ళ చెప్పేదేదో పెద్ద ప్రవచనాలలాగా, ఒక ఆయనేమో పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారి లాగా, ఇంకొక ఆయన గరికపాటి నరసింహారావు లాగా, ఇంకొక ఆయన చిన్న జిఆర్ స్వామి గారి లాగా చెప్తారు బయటకు వచ్చి. ఇలా ప్రచారం అలా ఉంటుంది. నో రిపితే అబద్ధాలు, నో రిపితే కట్టుకథలు, పిట్ట కథలు, అబోత కల్పనలు. కానీ బయటకు వచ్చి మాత్రం వీళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ సొంత మీడియాలో వీళ్ళ ప్రవచనాలు వల్లించినట్టుగా చెప్తారు. ప్రజలకు అర్థం చేసుకోలేనంత అమాయకత్వం లేదు. ఎందుకంటే ఇది ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని నమ్మి ప్రజలు నడవట్లే. ఇవాళ సోషల్ మీడియా అనేది చాలా బలమైన మీడియా. ప్రతి విషయం తెలుస్తుంది. వాళ్ళు ఏ దేశం వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా పిలిస్తే పలికే తెలుగు వాళ్ళు ఉన్నారు. ఏ విమానం ఎక్కారు, ఏ ప్రైవేటు వెహికల్లో ఎక్కడికి వెళ్ళారు అనేది తెలుస్తూనే ఉంటుంది కదా. తెలియకుండా ఎలా ఉంటుంది? అంత రహస్యంగా మీ పర్యటన ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, అది వ్యక్తిగతం అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారి తనయుడు ముఖ్యమంత్రి చేయాల్సిన పనులన్నీ ఆయనే చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఒక రకంగా చెప్పాలంటే పరిపాలనని తన భుజస్కంధాల మీద పాపం ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మరి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది ప్రజలకు ఆసక్తి ఉండదా? కానీ మేము జగన్ గారి గురించి ఆ రోజు మీరు మాట్లాడినట్టుగా చీప్గా మాట్లాడడం, దుర్భాషలు ఆడడం. పాపం ఏదో పని మీద వెళ్ళుంటారు, ఏదో అవసరానికో లేకపోతే వాళ్ళ కుటుంబంతోనే వెళ్ళుంటారని మేము అనుకుంటున్నాం. కాకపోతే చెప్పు ఉండాలి కదా బయటికి. మేము పలానా పని మీద వెళ్ళామని చెప్తే తప్పేంటి అని అంటున్నాం. అది మనిషి అన్నవాడు ఎవరికైనా కొంచెం విశ్రాంతో వినోదమో అవసరం అవుతూ